మీకుంటాయి కానీ నాకు లేదు లేదు.
హలో చెక్ చెక్. హలో 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 ఫస్ట్ బెంచెస్ హలో. నేను ఇక్కడ ఒకడు ఉన్నాను కొంచెం. ఓకే సార్ ప్లీజ్ టేక్ యూర్ టైం. ఫొటోస్ ఇంకా పోజ్ ఇస్తున్నట్టున్నారు. సో క్యారీ ఆన్. సో ఇప్పుడే వచ్చేసిన ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ డెడ్ పిక్సెల్స్కి, అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రెస్ వాళ్ళకి అందరికీ అ వార్మ్ వెల్కమ్ టు ద లాంచ్ ఈవెంట్ ఆఫ్ డెడ్ పిక్సెల్స్ which will be streaming on Disney Plus Hotstar from May 19th onwards. So ఒకసారి గట్టిగా ఇక్కడ ఉన్న వాళ్ళు యూత్ ఎవరుంటే గట్టిగా ఒకసారి వేసుకోండి అమ్మా. హర్ష నువ్వు యూత్ కాదా ముసలోడు? ఓకే, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఫస్ట్లీ టీజర్కి 1 million views వచ్చాయి. అండ్ ఈ టీజర్లో అంటే నేను ఎక్కువ దేనికి అట్రాక్ట్ అయ్యాను ఏంటన్నది ఫస్ట్ టీజర్ చూసాక చెప్తా. ఫస్ట్ ఎవరెవరైతే టీజర్ చూడలేదో క్యాన్ వి ప్లీజ్ ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇక్కడ మన కోసం ఒక యుద్ధం సిద్ధంగా ఉంది. మనందరం కలలు కన్న యుద్ధం, మనం కలిసి చేయాల్సిన యుద్ధం. నేను సిద్ధం, మరి మీరు? అటాక్! I love this game. గేమ్ అంటే ఏదో పల్లెనప్పుడు ఆడతారు అనుకున్నాను. ఇలా పనులు మానుకొని మరీ ఆడతారా? ఎంత చెప్పినా బయట నీ పార్టీ కంటే ఇక్కడ నా గేమ్ 100% రియల్. ఓకే, హ్యాష్ట్యాగ్ ఓన్లీ ఫర్ ద యంగ్. ముసలోళ్ళకి మాత్రం ఈ షో అర్థం కాదంట, అది మాత్రం నాకు స్పెసిఫిక్గా చెప్పారు. కానీ కొంతమంది ఉంటారు పైజామాలు వేసుకొని మ్యాచింగ్ చొక్కాలు వేసుకొని ముసలోళ్ళు మాత్రం షోలో చేస్తారు, కానీ ముసలోళ్ళు మాత్రం షో చూడకూడదు. మళ్ళీ అద్దాలు పెట్టుకొని వస్తారు, సోడా బుడ్డి అద్దాలు. అసలు ఎందుకు హర్షకి మైక్ ఎవరు ఇచ్చారు? ముసలోళ్ళు పడిచోళ్ళు, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్, ఎనీబడి కెన్ బి యంగ్. నువ్వు ఎలా హోస్ట్ ఒక్క నిమిషం ఆగు. కెన్ యూ మళ్ళీ వన్ మోర్ చేయను సార్. స్క్రిప్ట్ లో హర్షకి మైక్ ఇస్తున్నానని నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు కట్ హర్ష స్క్రిప్ట్ లోనే ఉంటారా? ఓకే ముందే చెప్పారు కదా. ఓకే సరే ఓకే, ఇంకా 2 లైన్ పొగుడుతాను. అదే ఇది యాక్చువల్లీ టీజర్. నిహారిక గారు మీరు నా సైడా ఆయన సైడా? ఇట్ సైడ్ ప్రస్తుతం. నా సైడ్ ప్రస్తుతం అయితే ఇట్ సైడ్. మైక్ ఇచ్చండి. ఓకే, సో హ్యాష్ట్యాగ్ ఓన్లీ ఫర్ ద యంగ్. ఓకే హర్ష, వై డూ యూ థింక్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద యంగ్? రీజన్ ఏంటి చెప్పు. బికాజ్ ఐఎమ్ యంగ్. నువ్వు యంగే, 10 ఏళ్ల క్రితం అడగట్లే, ఇప్పుడు చెప్పు. 10 ఏళ్ల క్రితం జోకులు నువ్వు ఇప్పుడు వేస్తున్నప్పుడు నేను 10 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఎందుకు చెప్పకూడదురా? ఎందుకు యంగ్ మాత్రం కాదు? ఇన్ జనరల్ నీకు ఇప్పుడు అది చూడంగానే నీకు అందులో మైథాలజీ ఏమన్నా అనిపించిందా? లేదు కదా. లేదు. మైథాలజీ కూడా యంగ్ వాళ్ళకి కాదని కాదు కదా. జనరల్గా ఓన్లీ ఫర్ ద యంగ్ అని పెట్టారంటే అందరూ చూడాలి, యంగ్ వాళ్ళు ఖచ్చితంగా చూడాలని. అంటే మనం ఓకే అంతే, లాజిక్ అర్థమైంది. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నా. కింద కూర్చున్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మేము సోఫాలో ఉన్నాం. యాంకరింగ్ నువ్వు చెయ్యి, లేదా సెపరేట్ గా ఇవ్వలేదు, నేను ఇవ్వలేదా? అందుకే నాకు ఇచ్చారు, నన్ను చెయ్యి ఇచ్చారు కదా, నువ్వు చెయ్యి అయితే. ఓకే, మూవింగ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ డెడ్ పిక్సెల్స్. ద టీజర్ ఇస్ అమేజింగ్. అట్ ద సేమ్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ వాంట్ టు నో వాట్స్ దట్ వన్ థింగ్. అంటే నేను ఇప్పుడు ఆడియన్స్కి వచ్చి అడుగుతాను, మీకు నచ్చిన 1 point టీజర్ గురించి యూ గైస్ హ్యావ్ టు టెల్. సో whom should I ask first? Let me come. అనన్య ఒక అబ్బాయి ఉన్నాడు. నీ దగ్గరికి మాత్రం రాను. ఇక్కడ ఎవరు ఏంటి అందరూ వస్తే వెనక్కి తిరిగిపోతున్నారు ఏంటి సార్? ఇట్లా వెనకట్లు ఎవరు లేరు, నేను ముందున్నా. ఓకే, అది కవర్ చేయట్లేదు, ఇక్కడికి వచ్చే. సరే చెప్పు ఫస్ట్ ఒకసారి మైకి చెప్తా. ఓకే, సో హ్యావ్ యూ వాచ్ ద టీజర్ సార్? I did. Yes. ఆయన సినిమాకి పని కూడా చేశారు. ఫస్ట్ ఎవరిని అడుగుతున్నావో తెలుసుకో. సో మీకు నచ్చింది ఏంటి టీజర్ మొత్తంలో? నాకు నచ్చింది ఏంటంటే, సో ఇన్ జనరల్ చూసిన వెంటనే మనకు అనిపించేది గేమింగ్ అనేసి. సో యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అందరి లుక్ చాలా బాగుంది. యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ ఒక్కటే బాగున్నాయి, ఇంకేం బాగాలేదు. కాస్ట్యూమ్స్ ఒక్కటే బాగున్నాయా? క్యారెక్టర్స్ కరెక్ట్గా కనబడుతున్నారు కాస్ట్యూమ్స్ తోటి. సో ఓన్లీ వాళ్ళకి యాక్చువల్లీ సో వీ డిడ్ కాస్ట్యూమ్స్ కాబట్టి, సో మోస్ట్లీ విల్ టాక్ అబౌట్ ది కాస్ట్యూమ్స్ ఇన్ ద series. So what's that one thing that you liked in the teaser? everything. What is that? Is that a question? No, everything. I like everything about the teaser. Okay, కొంచెం ఈజీగా అడుగుతా. ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? ఓకే, నో ఫేవరెట్స్. ఎవరి క్యారెక్టర్ మీకు నచ్చింది, నాట్ ఇన్ పర్సన్?
I'll speak for the audience. Not everybody is a gamer. So వీళ్ళంతా ఒక క్రేజీ బంచ్ అనమాట. సో ఆడియన్స్కి ఎక్కువ రిలేట్ అయ్యే క్యారెక్టర్ ఇస్ మై ఫేవరెట్ బికాస్ ఐఎమ్ ఆల్సో నాట్ అ గేమర్ బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ దేర్ పాగల్ పన్. సో అదంతా ఓకే, మీ ఫేవరెట్ ఏంటి చెప్పండి. అదే భావనాస్ క్యారెక్టర్ ఐశ్వర్య ఇస్ మై ఫేవరెట్ బికాస్ ఐ రిలేట్. కానీ మొత్తానికి ఈవిడ క్యారెక్టర్ మీకు నచ్చింది. ఓకే, హలో సాయి. సో యువర్ క్యారెక్టర్ నువ్వు కాకుండా, ఐ మీన్ నీ క్యారెక్టర్ కాకుండా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్లో నీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? నాకు నాకు నలుగురు క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. నాకు ఒక్కటే అంటే కష్టం బికాస్ ఎవ్రీ వన్ వాజ్ యునో ఇన్ దర్ ఎలిమెంట్ వెన్ దే వర్కింగ్. సో నాకు నేను అంటే పర్టికులర్గా ఇప్పుడు రేపు 19th రోజు ప్రీమియర్ అయితేనే చూడాలి, ఎందుకంటే నాకు కాంబినేషన్స్ ఓన్లీ నిహారికతో మాత్రమే ఉండే. సో లైక్ సిన్స్ ఐ హావ్ సీన్ హర్ వర్క్ ఓన్లీ పర్టికులర్లీ, సో I really liked her, this thing, character. అంటే చాలా న్యాచురల్గా చేస్తారు. When I met her for the first time, I said the same thing. Yeah. Yes. సో అలాంటి చెప్పం బయటికి, అలాంటివి కట్ ఎడిటింగ్లో అందరికీ అంటే అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి అని చెప్తున్నారండి నిహారిక గారు. సో ఇంకొంతమందిని క్వశ్చన్స్ అడిగే బదులు క్యాన్ వీ హ్యావ్ ఫహద్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇట్లా మనతో మామూలుగా ఉండదు, ఇట్లాంటి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు జెట్ స్పీడ్లో. ఎస్ మిస్టర్ డిఓపి ఫహద్ గారు, మీతో చాలా పని ఉంది, స్క్రిప్ట్ సగం మీ మీదే ఉంది ఇక్కడ. మరీ చెప్పారు ఈయన్ని మామూలుగా ఈరోజు అడగొద్దు, నెక్స్ట్ లెవెల్ అడగండి అని. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐ హర్డ్ యూ గైజ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్. ఓకే, హూస్ ద మోస్ట్ అనాయింగ్ పర్సన్ ఆన్ సెట్? అది నిజం చెప్పాలా? ఎవరు మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసింది సెట్? నాకు తెలిసి సీజన్ 2 కూడా ఉంది కాబట్టి అది నిజం చెప్పినా వారికి ఫీల్ అవుతారేమో. సో ఇప్పుడు ఎవరు చెప్పాలి? అనాయింగ్ అంటే అందరూ అనాయింగ్ యాక్చువల్గా. సో దానిలో ఎక్కువ బ్రో ఆడేదో అడిగాడని చెప్పక్కర్లేదు, అందరూ అనాయింగ్ ఏంటి బ్రో? మా మీద నిహారిక. ఓ నిహారిక క్యారెక్టరే కదా అంటే. అరే నువ్వు ఫ్రెండ్ అని చెప్పి వెనకదలు గోయితవుతున్నావు కదరా నువ్వే స్క్రిప్ట్ అని. సార్ ఇంట్లోంచి చేపల కూర వండి మరీ తెప్పించాను సార్ మీకోసం. నేను అనాయింగా ఈ స్క్రిప్ట్ నాకు ఇవ్వలేదు, సో నేను ప్రిపేర్ కాలేదు యాక్చువల్గా. ఓకే, మీరు టక్కుమని అంటే ఏమంటారు, ఫ్రేమ్ పెట్టిన వెంటనే కామ్గా వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోయేవారు ఎక్కువ? ఆయన మామూలుగానే ఫ్రేమ్ పెట్టేవారు, టక్కుమని పెట్టేవారు కాదు, మామూలుగా ఫస్ట్ నార్మల్. అందరూ 9:30కి మనం వెళ్ళాలో వద్దా? వెళ్ళాలి అది. సో హూస్ లిటిల్ పొలైట్, కొంచెం కామ్? హర్ష. చిచి అక్షయ్ అగ్రీ. ఓకే, సో హౌ డిడ్ యూ మేనేజ్ సార్? కాదు, నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాం. చెప్పండి. ఫస్ట్ నన్నునే పిలవాలి అని ఎవరు డిసైడ్ చేశారు? అంటే ఎక్కువ టెన్షన్లో నేను అక్కడ కూర్చుంటే, అది కూడా ఒక కార్నర్లో కూర్చుంటే ఫస్ట్ నన్నునే పిలిచారు. సార్ మిమ్మల్ని పిలవాలని కాదు, అంటే కామ్గా వీళ్ళందరూ కొంచెం మాట్లాడుతున్నారు, నేను అటు చూస్తే మీరు కామ్గా కూర్చున్నారు, పిలిచేసా అంతే. ఓకే కూల్, అంతే. నెక్స్ట్ టైం కామ్గా ఉండకూడదు కొంచెం. హౌ డిడ్ యూ మేనేజ్ విత్ ఆల్ దీస్ యంగ్ కిడ్స్? దానికి ఫస్ట్ ఒక కోర్స్ చేసాము మేము, డైరెక్టర్. ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ టైప్లోనే ఒక కోర్స్ చేసాము. వీళ్ళతో పని చేయాలంటే కొంచెం ఆ నాలెడ్జ్ ఉండాలి కదా, దానికి ఒక కోర్స్ చేసాము, దానివల్ల మేనేజ్ చేసాము. బాగా గుర్తుండిపోయే ఏంటి సంఘటన? ఎనీథింగ్ దట్ యు రిమెంబర్, దట్ వన్ థింగ్? everybody were doing naughty things, so every day it was fun in the set, so every day it was. ఏంటి మోస్ట్ నాటీ? కమ్ ఆన్, ఆయన అసలు మాట్లాడితేనే ముత్యాలు రాలిపోతానంటే మాట్లాడు. నువ్వు షూటింగ్ వచ్చావు? ఇదే కాదు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. జిమ్ లో కూడా అంత మసిల్ ఫ్లెక్సెస్ ఎవరు చేయరు, ఫహద్ గారు చేస్తారు సెట్ లో. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. సో రీసెంట్ గానే పెళ్లి అయింది, సో కొంచెం చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫహద్ గారు. క్యాన్ వీ హ్యావ్ రైటర్ అక్షయ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? అక్షయ్ అంటే ఇక్కడ రా. ఏ నేనా రైటర్ అక్షయ్ గారు ఉన్నారా? లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా let's watch the Dead Pixels trailer. Can we have the trailer please? గాయత్రి ఎమర్జెన్సీ, ఇక్కడ మనకి యాసిడ్ అటాక్ చేస్తున్నారు. భార్గవ్ అను నేను, గాయత్రి అను నేను.
ఒక బాధ్యత గల గేమర్గా ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా సరే హైవ్ మదర్ని చంపే వరకు బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే గేమ్ని పూర్తి చేసే తీరుతానని మాటిస్తున్నాను. మరి అలా చూడకు, అసహ్యంగా ఉంది. తప్పేముంది, రేపు మాపు హీ మైట్ బి మై బాయ్ ఫ్రెండ్. ఐఎమ్ రోషన్. డాడీ బిజీగా ఉన్నాడమ్మా, నువ్వు ఫోన్లో రికార్డ్ చేస్తావు, నేను తర్వాత చూస్తాను ప్లీజ్. గేమ్లో ఏదైనా ఫన్ ప్లేస్ ఉందా? నీకు ఫన్ కావాలంటే పోయి 6th క్లాస్ పోరాడుతూ ఆ రికార్డ్ ఆడుకో బ్రో. పాపం రోడ్ ఫీల్ అయినట్టున్నాడు. బేసిక్గా నువ్వు ఒక జపాన్ డేట్ చేద్దాం అనుకుంటున్నావు గాయత్రి. పళ్ళు రాలుతాయి. గేమ్లో పెళ్లి చేసుకుంటున్నారా? ఎక్స్పీ పాయింట్స్ కోసం. జై శ్రీనివాస్ సినిమాలో మెగాస్టార్ అమెరికా వెళ్ళడానికి భూమికాని పెళ్లి చేసుకుంటాడు. అసలు మీ మొక్కల కంటే మీ ముట్టే ఎక్కువ చూస్తున్నాను నేను. వాట్? ఇక్కడ ఆఫీస్ పక్కన ఒక కాఫీ షాప్ ఉంది. సో ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళా ఈవినింగ్ అంతా? అది కొలీగ్స్తో అలా బయటికి. నైస్ ఆన్సర్. బాగా ఆలోచించాను ఐషు. రోషన్ ఇన్ బెడ్, ఓహో, భార్గవ్ ఇన్ ద హెడ్. వింటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు ఈ గాయత్రి డ్రెస్ లేదు, అస్సలు నచ్చలేదు. నేను అసలు ఈ గేమ్ ఆడకుండా ఉండాల్సింది. మీరు ఒక గేమ్ కోసం మీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నారు, తెలుస్తుందా మీకు? ఐరన్ మ్యాన్ అవుటర్ స్పేస్లో ఇరుక్కున్నట్టు, అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు. We are trapped. దట్ వాజ్ అమేజింగ్. అంటే గేమ్ కోసం అలా వదిలేసుకుంటారా ఇష్టం వచ్చినట్టు? అంటే మీ గేమే ఇంపార్టెంటా మీ అందరికి? ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా పట్టించుకోరా? చెప్పండి. అదే తమరు పట్టించుకుంటారు తెలుస్తుంది క్లియర్గా అందులో. ఏంటి అక్షయ్, ఏంటి ఒక షాట్ చూసా, క్లోజ్ షాట్ చూసా, ఒక క్లోజ్ షాట్ ఏంటి, కోపంలో ఆగ్రహంలో ఏవో సింబల్స్ చూపిస్తున్నావు. కానీ నేను చూడలేదే. చూడలేదా? సరే చూపిస్తా, తర్వాత మీములు వస్తాయి. గోరు చుట్టేసింది అక్షయ్. ఓకే, ఇప్పుడు క్యాన్ వీ హ్యావ్ ద మ్యాన్ బిహైండ్ ద షో? ఆర్ థ్యాంక్స్, ఐఎమ్ సో గ్లాడ్. ఓకే, can we have the man behind the show, the director and the creator of Dead Pixels, Aditya, onto the stage please. Woohoo! Hello sir, hello honor, how are you? Good. ఇందాలే కలిసాను. అవన్నీ ఆన్ స్క్రీన్ మీద చెప్పకూడదు సార్, we are being professionals. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగిస్తాను, ఎలా సార్ భరించాలి ఈ మందనంతా? ఇదే ఇదే అది చెప్పిన తర్వాత ఐ వాంట్ యు టు టెల్ ద ఆడియన్స్ అబౌట్ డెడ్ పిక్సెల్స్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మంచిగా వాళ్ళు మంచిగా ఉంటారు. సో లేదు, ఇట్స్ ఐల్ గెట్ టు యూ గైజ్. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా అండ్ ఆల్ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అండ్ ద టీవీ మీడియా ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెడ్ పిక్సెల్స్ హ్యాష్ట్యాగ్ ఓన్లీ ఫర్ ద యంగ్ అని పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, దీనిలో ఉన్న కామెడీ కానీ ఎమోషన్స్ కానీ ఇట్స్ మోర్ రిలేటబుల్ టు ద యంగర్ జనరేషన్ అండ్ మోర్ ద థింగ్స్ వీ గో త్రూ వెన్ వీఆర్ యంగ్. సో మీరు 40 అయ్యుండొచ్చు, బట్ యంగ్గా ఉన్నప్పుడు ఐఎమ్ ప్రెటీ షూర్ యూ మైట్ గోన్ త్రూ ఆల్ దిస్. అండ్ దీనిలో ఒక్కొక్క క్యారెక్టర్ విల్ రిప్రజెంట్ అస్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ లైఫ్. Like let's take Gayatri, the one Niharika played. Gayatri as being confused to commit to something, so our decision తీసుకొలేక sometimes we might be selfish about ourselves and make bad decisions, and that will lead to a lot of drama. And Akshay plays as the Bhargav character is someone who can't express himself because వాడు చెప్తే ఎవరు వినరేమో అంత ఫీలింగ్. సో అందుకే he tries to హైడ్ బిహైండ్ హిస్ వర్డ్స్, అందుకే ఏం చెప్పలేడు. అండ్ హర్ష ప్లేస్ ఆనంద్ రోల్ ఈజ్ అస్ రన్నింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే సమ్టైమ్స్ ఇట్ మైట్ బి ఓవర్వెల్మింగ్ ఫర్ అస్ ఇవన్నీ వినడానికి, ఒకేసారి ఇన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. హర్ష కొత్తగా వెళ్ళింది, సో హీ మైట్ నో అ లిటిల్ బిట్ అబౌట్ దిస్. అంతేలే. సో అండ్ మన రోనక్ ప్లే చేసిన రోషన్ క్యారెక్టర్ ఈజ్ అస్ బీయింగ్ innocent at ఫస్ట్ టైం మన అవుట్ సైడ్ వరల్డ్ కలిసినప్పుడు వీ మైట్ బి ఇన్నోసెంట్, వీ మైట్ బి అమాయకంగా ఉంటాం, దానివల్ల విల్ లెట్ అదర్స్ ప్లేయర్స్. సో అలాంటి సిచ్యుయేషన్స్ ఐఎమ్ ప్రెటీ షూర్ వెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అండ్ అందరూ ఉండే ఉంటారు. అండ్
Bhavana play చేసిన Aishwarya character is us thinking, believing that we are sorted in head. So that is when we have time to help our friends and others around us. So each character represents us at different stages of life. And I think the ఈ షోని ఇలా ఇవన్నీ స్క్రీన్ మీద రావడానికి నాతో పాటు మై హోల్ టీమ్ ఆఫ్ డెడ్ పిక్సెల్స్ వర్క్డ్ అలాంగ్ అండ్ వి సక్సీడెడ్ ఇట్ ఇన్ షోయింగ్ ఆన్ స్క్రీన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దట్. I would like to thank the Tamada long format team, Harsha Basava, Anil, Sai, and also our producers Rahul Tamada and Sai Deep and BBC nunchi Samir. And I would like to thank my direction department. You guys were brilliant. Thank you. Keshav, Alekia, Lokesh, Charan, of course Surya and my co-director garu Purna garu, and my cinematographer department Mandeep and Shinaz, and our design department Pratibha and Ashwan for the costumes, and Shivam garu for the set design, and my wonderful editor, thanks for being patient with me. Sujana, thank you so much. The show ila kanpinchadaniki you are one of the reason. And of course I want to thank my music my musician, my music director Siddharth Sadasivani, and my sing sound team and the sound design team Nagarjuna, Sai and his on location team. I hope I'm not missing out on anyone. And of course my favorite, this is my second show with him, Fahad, thank you so much. You've been extremely patient with me, and you made it easy for me on the set. That is why I'm so I'm very chilled in the set. You're one of the reason. And coming to my actors, Niharika, this is a character which is very grey, ante chala easy ga negative ga ellipochu, but I think the sweetness you generally have in yourself, you got it to the character, and you made it likable. And Akshay, I'm glad I could introduce you to the screen, and you are someone who's ready to explode, and I am the first one to crack that. I'm very grateful about that. Harsha to inka I think na de project Harsha lekunda avvadu. I hope that happens my whole career. I want to work with every project with him. Inka adi vaadu inka maravaadu పెట్టుకోకపోతే వెనకాల మాకు కాల్స్ చేపిస్తూ ఉంటాడు. సడన్ గా ఒక రోజు షూటింగ్ లో కెమెరా ఎరిగిపోద్ది, ఏంటంటే ఇలా కాల్ తగిలింది తెలియకుండా. And Ronak, man, you mimic me like exactly like, and you get the expression exactly like that. I was surprised on the day one when you gave that audition, and I was like, yes, this guy can do it, and you proved me right. Thank you so much. And Bhavana, you are wonderful as Aishwarya. I know you think that you're not Aishwarya, but you have Aishwarya inside you, and that is why you could do that on screen. రాయి కాదు. And oka show jaragalante inka chaala departments has to come together. The whole team of Tamada, the support team and the whole chaala mandi from their office, and of course Hotstar Alo garu, and my man Rohit, he's Rohit, where are you? Yes. And the whole marketing team of Hotstar, the costume department, the art department, everyone, the people who fed us, like time ki manaku food ichchanollo, everyone, thank you so much. Thank you for being patient with me through this whole process, and thank you all for being patient while I'm talking. Thank you. Thank you so much, Aditya garu. And at the same time, May 19th na Dead Pixels is streaming on Disney Plus Hotstar. So please download Hotstar and don't forget to watch Dead Pixels from May 19th onwards. And first episode is for free. So please watch it for free. And first episode, and I think second episode mere subscription తీసుకుంటారు. Thank you so much, and all the best for the entire cast and crew. Ippudu, we would request Aditya garu to please be on stage. Can we have Bhavana onto the stage, please? భావన గారు రావాలండి, మీతో చాలా ర్యాపిడ్గా. సో ఇప్పుడు నుంచి ప్రాసెస్ ఏం లేదు, ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరినీ నేను పిలుస్తాను, వాళ్ళని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో భావన, నువ్వు స్టూల్ తెచ్చుకోవచ్చు కదా. అడగరా బాబు. సరే రే రే మళ్ళీ లంచ్ చేయమంటారు నన్ను చేసి. 5 minutes వెయిట్ చేద్దాం, 9:30 అవుద్ది. ఓకే, సో ఏందో జరుగుతుంది సార్.
అవేంటో మాకు చెప్తే మేము మైకులు చెప్తాం. అవి స్పాయిలర్స్ అంటారు. ఓ సార్ చెప్పొద్దా? ఓకే, సో భావన, ఫస్ట్ క్వశ్చన్, సెట్లో హూజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ హూజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేది ఎవరితో ఆన్ సెట్? ప్రతిభ గారు, యూ మేడ్ మీ లుక్ బ్యూటిఫుల్. సో ఎక్కువ కాన్వర్సేషన్స్ ఇట్ వాస్ విత్ ప్రతిభ గారు ఓన్లీ, బికాస్ షీ ట్రాన్స్ఫార్మ్డ్ మీ ఫ్రమ్ మీ టు ఐశ్వర్య. సో ఎక్కువ కాన్వర్సేషన్స్ మాతోటి. దట్స్ స్వీట్. ఓకే, ఊరికే సెట్ పైన జోక్స్ వేసి డిస్టర్బ్ చేసి టేకులు చెడగొట్టి అభ్యంతరణ ఎక్కువ మాటలు మాట్లాడింది ఎవరు? ఇది నేను చెప్పకూడదు సార్, ప్లీజ్. ఎందుకు? మీరేనా కొంపతీసి? కాదా, మీరేనా? నేను కాదు, బట్ స్టిల్ వదిలేండి. వదిలా? అయ్యో సార్ చెప్ప, అయ్యో నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నిరంజన్ గారు నాకేం సంబంధం లేదని అంటున్నారు ఆయన అయితే. ఓకే, నేను ఐఎమ్ లీవింగ్ దిస్ క్వశ్చన్ టు ద ఆడియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, రియల్ లైఫ్ లో రూమ్మేట్ గా వద్దురా అనుకునేది ఎవరిని? Nobody, I don't want any roommates. Roommate. You are best with single. Okay. Yeah. 3 BHK ఉంటే? No, తీసుకోండి. సింగిల్ రూమ్స్. నా రూమ్ నాకు ఉంచేయండి. Okay. Shoot, stab, punch. Select 3 co-stars. Shoot, stab, punch. Okay, shoot first. Shoot. Shoot and complete death. లేదు, మనం హాస్పిటల్లో కేర్ లో జాయిన్ చేద్దాం. కాలు మీద షూట్ చేయొచ్చు ఇక్కడ. కాలు షూట్. స్టాబ్ చేస్తే ఏమవుతారు అనుకున్నావు? స్టాబ్ చేస్తే చెక్క శాండ్విచ్ తినేసి మనం అక్కడ నుంచి బయలుదేరచ్చు. ఓకే, షూట్, స్టాబ్, పంచ్. పంచ్ అంటే బతికేస్తారా? పంచ్ అంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చి కొంచెం కొట్టిమిట్టలు ఆడుతున్నట్టు. స్టాబ్ అంటే కత్తి అని పొడి చేస్తే పోతారు. ఓన్లీ ఫ్రమ్ కో యాక్టర్స్. yes. పర్లేదు, మీరు చెప్పొచ్చు, ఇంకెవ్వరి పిల్లని చెప్పొచ్చు. ఓకే, కంపల్సరీయా? చెప్పండి, లేదంటే స్కిప్ చేద్దాం. చెప్పండి. చెప్పేస్తాను. చెప్పండి మరి. ఆత్రం ఆగట్లేదు. ఎన్ని రోజులు నాకే ఆత్రం అనుకున్నారు, ఈమె నాకన్నా ఆత్రంలో ఉంది. వామ్మో. ఓకే, షూట్, స్టాబ్, పంచ్. సో పంచ్ ఇస్ హర్ష గారు. ఓకే, బికాజ్ ఐ వాంట్ యు టు లివ్ లాంగ్. స్టాబ్ ఇంకో షూట్ కదా, స్టాబ్ అక్షయ్. అక్షయ్. ఓకే, షూట్ డెఫినెట్లీ నాట్ రోనక్. ఓకే, ఇంకెవరు? ఐ డోంట్ నో. ఓకే, యు వాంట్ టు షూట్ నిహారిక గారు? చెప్పేసండి, యు కెన్ షూట్ హర్. ఈవెన్ ఐ వాంట్ టు షూట్ హర్ సమ్ టైమ్స్. మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎవరు అడిగాడు? షూట్. ఓకే, షూట్, స్టాబ్, పంచ్. ఆసమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ రియల్ లైఫ్ హౌ మచ్ ఆఫ్ గేమర్ ఆర్ యు? అంటే ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారా? మనుషులతో కాకుండా ఇలా వీడియో గేమ్స్ తో? నో నో నో, లేదు. ఓకే, ఇఫ్ యు హ్యాడ్ టు ప్లే ఎనీ అదర్ క్యారెక్టర్, ఏదై ఉంటుంది అది మీది కాకుండా, ఎనీ అదర్ క్యారెక్టర్ ఈ సిరీస్ లో? స్కిప్. స్కిప్. ఐ యూజ్ స్కిప్ ఆప్షన్. ఇంకే క్యారెక్టర్ మీకు యు డోంట్ వాంట్ టు ప్లే? No, I want to be Aishwarya 100%. Okay, that's very nice. So, thank you so much, Bhavna. Thank you. So, Aditya garu, ఆయన పక్క నుంచి మీరు నా కో యాంకర్ అండి, మిమ్మల్ని ఉంచకపోతే నాకు కంపెనీ దొరకాలి కాబట్టి. సో కెన్ వీ హ్యావ్, ఇంకొకరిని పిలిచే ముందు, కెన్ యూ హ్యావ్ రోనక్స్ ఏవి ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్ బిఫోర్ వి కాల్ ఆన్ టు ద స్టేజ్ విత్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ అగైన్. గాయత్రి, నేను రోషన్, ఆఫీస్. వావ్, లేడీ క్యారెక్టర్లో. మామూలు లేడీ కాదు, హ్యూజ్ లేడీ. గేమ్ ఆడుతున్నావా చీటర్? అది కూడా ఆఫీస్ అవర్స్ లో. గైస్, ఇట్ ఈస్ సీరియస్. ఈ కత్తిని లోపల బయటకు అంటుంటే మదర్లెస్ బాయ్ రేపు మా ఇంటికి వస్తున్నాడు, కలిసి ఆడుకుందామంటే నేనే రమ్మన్నాను. మదర్లెస్ బాయ్ పేరు పెట్టుకున్నాను, ఎవరైనా ఇంటికి పిలుస్తారా? ఇవ్వట్టుడు పెద్ద ఉల్ఫాలా ఉన్నాడు. దట్ వాస్ క్రేజీ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ కాల్ అవర్ గేమర్ మిస్టర్ సాయి రోనక్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సార్ వద్దు సార్, మైక్ ఆల్రెడీ ఉంచాం. అంటే వాళ్ళు ఏమైనా తప్పులు చెప్తున్నారా, లేదా వెనకాల నుంచి వాళ్ళు ఏమైనా ఇరిటేట్ చేయాలంటే నాకు మీరు ఇన్పుట్స్ ఇస్తే నేను అడుగుతూ ఉంటాను. ఓకేనా? ఆయన నిజం చెప్తున్నాడా లేదా అన్నది. ఓకే, సాయి రోనక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో క్విక్లీ టెల్ మీ, హౌ ఇస్ the whole process of working with the team of Red Pixels? It's definitely challenging first of all. కానీ నేను అంత కష్టంగా ఉందా?
ఇప్పటివరకు చేసిన సినిమాలో యాక్టర్స్ మాత్రమే క్యారెక్టర్లో ఉంటారు అనుకునేవాడిని. మా డైరెక్టర్తో పనిచేసిన తర్వాత ఐ సా డైరెక్టర్ బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్. సో ద వే అంటే ఆయన మిమిక్ చేయమని చెప్తున్నారంటే ఐ రియలీ జస్ట్ ఐ ట్రై టు ఇమిడియేట్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే, లైక్ బీట్ ద లాఫ్ ఆఫ్ రోషన్. సో ఇప్పుడు కాకపోతే నాకు యూజువల్లీ ప్రతి సినిమాకి రోనక్ నువ్వేంటి రోనక్ కిస్ లేకపోతే సినిమా చేయవా ఇది ఏదైనా అంటూ ఉంటారు. నేను అట్లీస్ట్ నేను చెప్పిన క్లీన్గా ఒక హాట్స్టార్లో సిరీస్ వస్తుంది నాదని. ఇందులో ఇప్పుడు ఎక్కడ పోయినా రోషన్ ఆన్ బెడ్ అంటున్నారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ డే లైక్ రోషన్ లాంటి క్యారెక్టర్ ఎప్పుడు మళ్ళీ చేయడానికి ఉంటుందో లేదో పాసిబిలిటీ కానీ, బట్ ఐ లవ్ డూయింగ్ వర్కింగ్ విత్ ద టీమ్. యా. సో క్విక్లీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కొన్ని అడిగేస్తాను నేను, టక మన ఆన్సర్ చేసేసి. నిహారిక ఆర్ గాయత్రి, whom do you like more? Niharika. Okay. Choose one word to describe each of your co-stars. Akshay. Charming. Harsha, brother. Bhavna, good friend. Yeah. Okay. Nice one. Okay, ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్. నాకు యాక్చువల్లీ సీన్ తెలియదు, వీళ్ళు నవ్వుతుంటే నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. నిహారిక గారు. Very natural, like the way she acts and the way she behaves normally also. There's no filters. She's very transparent. I really like that. Yeah. And of course I want to involve director garu is like a good friend. అంటే నాకు ఇప్పటివరకు ఎవరు డైరెక్టర్స్తో అంత అట్లా ఫ్రెండ్ లాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు, బట్ విత్ ఆదిత్య అన్న ఐ గాట్ దాట్. ఓకే. సో రోనక్కి రోషన్కి ఇన్నోసెన్స్ లెవెల్స్లో ఎంత డిఫరెన్స్ ఉంది? రోనక్కి రోషన్కి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అక్కడ. చాలా యా అంటే ఐ కెన్ నెవర్, నేను ఫస్ట్ టైం ఇఫ్ యూ ఐ షుడ్ టెల్ దిస్, ఫస్ట్ టైం నాకు రోషన్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చెప్పడం లైక్ ఏందన్నా ఇది, ఐ డోంట్ నో, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పి ఐ స్కిప్డ్ ఇట్. దాని తర్వాత నా ఫోన్ లేతలేదు కొన్ని రోజులు. నేను అంటే మరి ఇట్లా ఇంత డంబ్గా యాక్ట్ చేస్తే ఐ డోంట్ నో లైక్ విల్ ఐ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ విల్ ఇట్ మేక్ సెన్స్ స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తుంది అని. బట్ వైల్ డూయింగ్ ద క్యారెక్టర్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఐ లవ్ రోషన్ నా. సో ఇన్నోసెన్స్ లెవెల్కి వచ్చేవరకు యా రోషన్ అంత అయితే కాదు, అసలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ సై రోనక్. సో వన్ లాస్ట్ థింగ్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ కోస్టార్ వీళ్ళందరిలో? పిక్ ఓన్లీ వన్. I had scenes only with Niharika, so Niharika goes. Yeah. Like probably if I had at Okka last scenes lo matram I was working with Akshay, and I just got to know that ante recent gaane telishindi that this is his first screen appearance ani, but he did a great job. Chaala baga act chestadu. Thank you so much Sai Ronak, thank you so much. Thank you. You can please sit down. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ గేమర్, ద మోస్ట్ ఇరిటేటింగ్, ద వరల్డ్ ఫేమస్, ద మోస్ట్ హ్యాపెనింగ్ గేమర్ పిలిచే ముందు క్యాన్ వీ హ్యావ్ ద ప్రోమో ఆఫ్ హర్ష ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్? మిస్టర్ సమురాయ్ జాక్ రిపోర్టింగ్. వాట్సాప్ గైస్? సరైన హోటల్లో చెక్ ఇన్ అయ్యా, గేమ్లో లాగిన్ అయ్యా, హ్యాష్ట్యాగ్ హై ఆన్ లైఫ్ అండ్ సమ్ బియర్స్. డాడీ బిజీగా ఉన్నాడమ్మా, ట్రై చేసి చూడు వచ్చేస్తుందమ్మా. మా ఆవిడలో లేకపోవడం కాదు కానీ గైస్ ఫ్రీ అడ్వైస్, దయచేసి జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దు. Look who's talking. Can we have the gamer Harsha onto the stage please? నువ్వే అనేసుకుంటా. అటు తిరిగి మాట్లాడతావేంటి, ఇటు తిరుగు. ఓకే, సో హర్ష ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్. ఫస్ట్ నీది క్వశ్చన్స్ అడగడం బెటర్, దాని తర్వాత నీ స్పీచ్లు వినొచ్చు. నేను ఫస్ట్ స్పీచ్ చెప్తా, మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. సో ఇక్కడికి ఫస్ట్ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. సమ్మర్లో పొద్దున్న నుంచి చాలా ఈవెంట్లు చేసుకుంటూ పాప సాయంత్రం ఓపిక లేకపోయినా వచ్చారు.
అలాగే మా షోని ప్రమోట్ చేస్తారని చాలా లోపల నుంచి కోరుకుంటున్నాను. అండ్ మనందరం సిరీస్లు చూడడం అంటే మళ్ళీ లాక్డౌన్ తర్వాత ఎవరో సిరీస్లు చూడట్లా, అందరూ లైఫ్లో బిజీ అయిపోయారు. బట్ ఐ థింక్ హాట్స్టార్ స్టార్టెడ్ దట్ రన్ అగైన్ విత్ సేవ్ ద టైగర్స్ అండ్ ఇమీడియట్ నెక్స్ట్ డెడ్ పిక్సెల్స్ కూడా వస్తుంది. ఐ థింక్ ఇట్స్ దట్ పర్ఫెక్ట్ వాచ్ ఫర్ యువర్ వెకేషన్. మళ్ళీ మీరు బింజ్ వాచ్ చేయొచ్చు, వీకెండ్స్లో చూడొచ్చు. సో ఎస్, నీకు థ్యాంక్స్ చెప్పాలా? అక్కర్లేదు. ఓకే, మిగిలిన డిపార్ట్మెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్. అండ్ I'd like to specially thank the makers of the show, Tamada Media, BBC Studios and Hotstar for putting together a crazy show. మేము ఎంత వెరైటీగా వియర్డ్గా ఉన్నామో మా షో అంత వియర్డ్గా ఉండదు, చాలా బాగుంటుంది. బట్ ఎస్, యుల్ డెఫినెట్లీ హ్యావ్ ఫన్ వాచింగ్ ఇట్ అండ్ యుల్ రిలేట్ మ్యాక్స్. అడగరా? వస్తున్నా చిన్న ట్రాఫిక్లో జామ్ అయిందని. ఓకే మిస్టర్ హర్ష, యువర్ ఫస్ట్ క్వశ్చన్. నేను కదా జనరల్గా క్వశ్చన్లు అడుగుతుంటాను. నీ ఫేవరెట్ వర్చువల్ వీడియో గేమ్ ఏంటి? నువ్వు పెరుగుతున్నప్పుడు నీ చైల్డ్హుడ్ నుంచి వర్చువల్ వీడియో గేమ్ కానీ ఆడేవా? ఆడితే నీ ఫేవరెట్ గేమ్ ఏంటి? అప్పుడు 20 years బ్యాక్. ఎక్కడి నుంచి ఎక్కడికి పెరుగుతున్నప్పుడు అంటే ప్రతి ఫేజ్లో నేను గేమ్స్ ఆడుతూనే ఉన్నాను. డాక్టర్ చెప్పాడు క్రికెట్, టెన్నిస్ అవి ఎక్కువ ఆడాలని. అవి అలా కరెక్ట్ కంప్యూటర్లో బాగా ఆడేవాడిని అవన్నీ. సో డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడాను. గేమ్స్ కూడా అలాగే. పబ్జీ అయితే వాళ్ళ కాంట్రా ఆడేవాడిని చిన్నప్పుడు. కాంట్రా ఎస్. ఆసమ్. ఈ వెబ్ సిరీస్లో నీ లీస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఆనెస్ట్గా చెప్పాలి. నీకు నచ్చి ఈ క్యారెక్టర్ బాగాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హోస్ట్. అలా నవ్వకుండా ఉండకుండా కొంతమంది మరి చూస్తాను నీకు నచ్చని క్యారెక్టర్ ఎవడు, నీకు ఎవరితో గొడవ అవుద్ది, గొడవ పెట్టుకుంటావు ఎందుకు ఇలా? బీ పాజిటివ్ రా, నాట్ కోవిడ్ పాజిటివ్, బీ పాజిటివ్. గివ్ మీ ది స్క్రిప్ట్ యా, బట్ స్టిల్ ఐ యామ్ చేంజింగ్ ఇట్. అది అర్థం చేసుకోవాలి. సరే ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి? మోస్ట్ సరే పాజిటివ్ అన్నావు కాబట్టి నీకు నచ్చిన క్యారెక్టర్ చెప్పావు. డైరెక్టర్. థ్యాంక్స్. అది బికాజ్ హీ ఈస్ బేసికలీ అన్ యాక్టర్. రోనక్ ఒక్కడికి కాదు, అందరికీ యాక్ట్ చేసి చూపించి పెడతాను. ఓకే, పంచవతారం 5 క్యారెక్టర్స్. కిల్, కిక్, నక్కుల్. టెక్నీషియన్స్ కూడా ఓకే, నక్కుల్ అంటే ఇలా గుద్ది చంపేయడం. ఎగ్జాక్ట్లీ. ఈ 3 words-లో మీ టీంలో ఎవరికి ఏమేమి డెడికేట్ చేస్తున్నావు? కిల్, కిక్, నక్కుల్. కిక్, నక్కులా? కిల్ ఎందుకు రా అంత వైలెన్స్ ఎందుకంటే? సరే ఓకే, సరే కిస్ చెప్పు. ఇంటికి వెళ్ళాక అప్పుడు నేను కిల్ అవుతాను. సరే కిస్. ఓకే, కిక్ అంటే భావన, ఈవెంట్ అవుతుంటే ఫోన్ మాట్లాడుతున్నందుకు. కిల్ కూడా నువ్వే. ఇంకేంటి? కిస్సా? అది వద్దులే, ఇంకోటి. కిక్ అక్షయ్ గాడి. ఎందుకంటే నాకన్నా బాగా యాక్ట్ చేసాడు. నకల్ కూడా ఆడే. కిక్ ఇట్స్ అండ్ భావన కిల్, కిక్ భావన. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చనే, నీ క్యారెక్టర్ కాకుండా ఇంకే క్యారెక్టర్ నీకు ఫేవరెట్ ఉందా ఈ సిరీస్? ఇందులోనా? ప్రాబ్లీ ఐ వుడ్ వాంట్ హావ్ ప్లేడ్ రోనక్స్ క్యారెక్టర్. బికాస్ నేను బయట అంతే ఇన్నోసెంట్ కదా. అదే చెప్తున్నారు. అంతే కదరా. నువ్వు చెయ్యి యాక్టింగ్, ఎవడు చెప్పలేదు యాక్షన్. సరేలే, ఇంకో అరగంట పని. నేను అందుకని ముందే మైక్ మాట్లాడుకున్నా, ఇంటి నుంచి తెచ్చుకున్నాను ఇది తెలుసా. ఆ క్వశ్చన్ మర్చిపోయినా, అసలే స్పెక్స్ పెట్టుకోలేదు గురు, నాకు కనిపించట్లేదు అక్కడ నుంచి. అది సరిపోదు. ఓకే, 1 word about each person who's sitting right here, your co-actors. Niharika garu. Niharika is purest form of love. Yes. Akshay is performance personified. Ronak is innocence in 6 feet. Bhavna Sagi, already chala Sagi, but she's also very sweet. Okay. And my director is Ugad Pachadi, mixture of all of us. Yeah. Wow, super. Thank you so much, Harsha. That was awesome. Thanks, Ra. Ippudu, can we call upon the beauty behind the show, the showstopper? అంత ఎలివేషన్ ఇస్తుంటే నేను కాదా అంటున్నావు. The beauty behind the show, ఆవిడ్ని పిలిచే ముందు can we have Niharika గారి promo onto the screen please? Hello subscribers, welcome to Stream of Thrones, the best streaming channel of Battle of Thrones. నేను మీ గాయత్రి the Slayer. లైఫ్ లో ఇప్పటివరకు ఒక గేమ్ అయినా ఫినిష్ చేసావా? క్యాండీ క్లాష్ స్నేక్ లాంటివి చెప్పావు. మనం పెళ్లి చేసుకున్నావా? నా క్యారెక్టర్ మేనేజ్ టైప్ కాదురా, చాలా ఫ్రీ స్పిరిటెడ్. కేసులో పెట్టలేవు. నేను మానవ జాతి చరిత్ర మార్చేశాను రా. ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక గాంధీ, ఒక నేను. అవునా? అవునా? Can we call our favorite gamer,
Niharika konidela garu onto the stage, please. Hello Niharika, how are you? I'm good, how are you? First of all, congratulations to you and to the entire cast and crew of Dead Pixels, which will be streaming from May 19th in Disney Plus Hotstar. Before that, On Disney Plus Hotstar. అందుకే గారు అంటున్నాడు అది ఇలాంటివి చెప్పకుండా ఉంటారని నిహారిక గారు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. సో హౌ ఇస్ ఇట్ ద హోల్ జర్నీ, ఎవ్రీథింగ్ ఎలా ఉంది అసలు? ఓకే, ఫాస్ట్గా అందరినీ ఫాస్ట్గా చెప్పండి, 2 minutes ఫాస్ట్గా అన్నారు. చెప్పండి అంటున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ 2 minutes, ఐఎమ్ గోయింగ్ టు టేక్ లాంగర్. Because Dead Pixel indeed is a very, very special show for me because after 4 years, something that I've acted in is coming out. I mean, I've acted in something in the middle, and it didn't release yet. So this Dead Pixel is indeed very, very special. And firstly, I have to talk about our director, Aditya Garu. నేను కూడా గాయత్రి రోల్లో నన్ను నేను అంత ఇమాజిన్ చేసుకోలేదు సార్, బికాస్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ వెన్ ఐ గాట్ ద క్యారెక్టర్. ఐమ్ లైక్, రియలీ యూ థింక్ ఐ కుడ్ ప్లే దిస్? అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెన్ ఆన్ ద సెట్ నేను ఇది చేయగలుగుతానా, ఎందుకంటే చాలా ఎక్స్ప్రెషన్స్ నేను ఇప్పటి వరకు నేను ప్లే చేసిన క్యారెక్టర్స్లో కానీ ఐ నెవర్ ఈవెన్ సా మై సెల్ఫ్ ఇన్ దోస్ ఎమోషన్స్, యు నో విచ్ ఎమోషన్స్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ సెట్, అండ్ also for a lot of deep emotional discussions, emotional conversations that we've had. And I'd like to talk about Akshay. The first time I met him, మా టేబుల్ రీడ్ అప్పుడు మేము సింగ్ సౌండ్లో చేసాం. సో మేము బై హార్ట్ డైలాగ్స్ బై హార్ట్ కొట్టాల్సిందనమాట. సో అండ్ దెన్ తన బర్త్డే అది ఆ రోజు, బట్ స్టిల్ హీ కేమ్, అండ్ ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ రియలైజ్ పాపం ఈ బాబుకి పాపం సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. షూటింగ్కి వస్తారు బర్త్డే రోజు, బట్ హీ కేమ్ ఫర్ ఎ టేబుల్ రీడ్. ఐ థింక్ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ నాకు అందరికంటే ఎక్కువ సీన్స్ అక్షయ్తో ఉండే. అండ్ ఐ థింక్ ఐ హవ్ మేడ్ సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ with Akshay, and I think we continue to be good friends like this and learn from each other. Harsha, I've known him for very long. Idi nenu Harsha act chestunna second series, and indulo kuda maaku kalisi okka scene kuda ledu. Hopefully Harsha season 2 at least. And Ronak, I know మీరు చెప్తున్నారు it's very different ఈ క్యారెక్టర్ అని. నేను విన్నప్పుడు Roshan's character we thought was the most difficult to cast, because see, comedic roles chese vallu, it's okay, like they're used to taking the comedy on them and all, but you've been a main lead, meer hero characters chesaru, and Roshan's character chala ee erri character antundu kada, and it's not easy for someone who's done main lead characters to take it so sportively, and you've done so well. I love the way Roshan's character laughs. It's my most favorite. And my best friend on screen, Bhavna, it was really great working with you. Ante నాకు ఎనర్జీ లో అయిపోయినప్పుడు ఇట్స్ లైక్ భావన నుంచి కొంచెం అరువు తెచ్చుకోవచ్చు అనమాట. షీఈ్ సచ్ ఎ ఫైర్ క్రాకర్. మీకు ఎనర్జీ లో అవుతుంటుందా? అయినప్పుడు కొన్నిసార్లు అవుతుంది, నువ్వు కూడా అందరిలాగా చేయకు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ మై పీపుల్ ఆన్ ద సెట్. అండ్ ఫహాద్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ I think I really like myself. I love how I looked in this because it's a very different character. Like I said, Gayatri is something that I've never imagined to play. Thank you so much, and thank you so much for being such a fun DOP to work with. Ante ayyo ela unnanu ani shot ki pilchin venne it was not tensed. Everina first day ma shoot, I opened the apartment door, mem shoot chestundi, and everyone's dancing. ఒక మణి శర్మ గారి సాంగ్ వేసుకొని అందరు ఇస్మార్ట్ శంకర్లో పాటకి డాన్స్ చేస్తున్నారు. ఐమ్ లైక్, ఓ షూట్ లేదేమో సార్, ఎందుకు సార్ డాన్స్ చేస్తున్నాం, మనకు షూట్ లేదా ఈరోజు అంటే ఉందో 5 minutes, ఎందుకు సార్ డాన్స్ చేస్తున్నారు. సో ఐ థింక్ దే సెట్ ద వైబ్ లైక్ దట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. ఐ హ్యావ్ నెవర్ షాట్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్స్ దట్ స్టార్ట్స్ ఆఫ్ ఇన్ సచ్ అ హై నోట్, రైట్? ఫస్ట్ డే షూట్ అంటే అందరు టెన్షన్గా ఉంటారు. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఐ వుడ్ లైక్ టు సెండ్ అవుట్ air hugs to my direction team, Alekya, Keshav, Surya and Charan, all of them, they've been such a fun team to work with. And Dead Pixel only for the young, endukantunnam ante, like indaka ma director sir cheppinappudu,
old వాళ్ళు కూడా చూడొచ్చు, but watch it as your younger self, because that's when I think you'll enjoy Dead Pixels more. And one thing, na character ki costume undi kada, like the Gayatri's character, and you'll see there's a very special episode with that. Adi, it was very uncomfortable, but then my costume team, they've been so sweet, like నేను ఆ కాస్ట్యూమ్లో ఎంత అన్కంఫర్టబుల్ ప్రాబ్లీ ఫీల్ అయినా కూడా వాళ్ళు వేసుకోకుండా వాళ్ళు అంత అన్కంఫర్టబుల్గా, అండ్ దే కెప్ట్ టెలింగ్ ఐమ్ సారీ, ఐ నో ఇట్స్ అన్కంఫర్టబుల్, బట్ యూ గైస్ వర్ రియలీ అకామిడేటింగ్ అండ్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, ఐ am talking a lot, I know. That's it. Yeah, okay. And I would like to thank Hotstar, Disney Plus Hotstar, and the one connect I have with Disney Plus Hotstar with this man called Rohit. Thank you so much, Rohit. Thank you so much for being such a huge support. I hope we, continue to do more projects as an actor and hopefully as a producer also. And finally, not last but not least but last. Last but not least. అరే నేను నీ ఇంగ్లీష్ కరెక్ట్ చేసినందుకు నాది పోయిందిరా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Tamada Media for creating such a fun and such a comfortable environment for us to shoot in, and your production values are beautiful. I think I can validate them as another producer. But and lastly, last but not the least, Dead Pixels show is a remake of a British show, but how beautifully it's been cultural, a British culture nunchi mana Telugu culture ki shift చేసినందుకు, the way that adapt చేసింది, it was so beautiful. And Akshay, our dialogue writer, I hated him throughout the table rep, like Akshay నేను ఇవన్నీ నా నిజ లైఫ్ లో కూడా మాట్లాడలేదు, you're making me say all this on screen, right? So but I think overall it was such an amazing experience, and I think everyone who watches it andarki chaala nachutundi. And sir, thank you so much for seeing Gayatri in me, and thank you so much media. I know you have a lot of shows today. Thank you so much for coming, and thank you so much for always encouraging us as youngsters. Thank you so much, Niharika garu. That was very, I mean, చాలా I think ఎవరెవరు ఏమైనా మిస్ అయిపోయి ఉంటే మిగతా స్పీచ్ల్లో మీరు అందరినీ కవర్ చేశారు, అందరి తరపున థ్యాంక్స్ చెప్పేశారు. దట్ ఈస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ర్యాపిడ్ ఫైర్ ఆడమంటావా లేదా? Also Sidhu, our music director, I love the music that he gave for us. I've known him before also, and yeah, Sidhu, you have a long way to go. అయిపోయిందిలే చెప్పు. నేను యాంకర్ గురించి కూడా ఒకసారి కొంచెం ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అడుగు, చాలా ర్యాపిడ్ గా ఫుల్ ఆఫ్ ఫైర్ గా. సరే, ఇప్పుడు మీరు ఈయన మర్చిపోయారు, ఆయన ఇద్దరు. సారీ యా, ఐ ఫర్గాట్ ఫ్యూ నేమ్స్, ఐ హ్యావ్ టు మెన్షన్ ఇట్, లేకపోతే నిద్ర పట్టదు నాకు ఇతర. డైరెక్షన్ టీంలో ఉపేంద్ర, యూ హవ్ బీన్ ఎ హ్యూజ్ సపోర్ట్ త్రూ ద పోస్ట్ ప్రొడక్షన్ టీమ్. ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్, బట్ యు ఆర్ లవ్లీ యాజ్ ఎవర్. And my favorite writer, I think this is my second project with him. I'll do 100 another project with him. Akshay Pula, ఇంత రియలిస్టిక్గా, ఇంత దానిలో కూడా రిథమ్ ఉంచుకుంటూ, దానిలో కూడా డైలాగ్ దాటి ఒక మీనింగ్ ఉంచుకుంటూ రాయడం అంత ఈజీ కాదు. యూ జస్ట్ డూ ఇట్ బై సిట్టింగ్ ఎట్ యువర్ డెస్క్. దట్స్ నాట్ అ ఈజీ టాస్క్. I think everything came from your mouth, made sense on the show. Thank you so much, man. Thank you so much. Thank you so much, sir. You know how everyone does one project and దాని తర్వాత ఒక బిటర్ స్వీట్ మూమెంట్ ఉంటుంది కదా వెళ్ళిపోయేటప్పుడు, అదొక్కటి నాకు డెడ్ పిక్సెల్స్ లేదు, బికాస్ ఐ నో దిస్ డెడ్ పిక్సెల్స్ 2 and I have to work with all these idiots again. సార్, హోప్ఫుల్లీ డెడ్ పిక్సెల్స్ 2 లో నేను కూడా చిన్న క్యామియో అట్లా. సరే, ర్యాపిడ్ ఫైర్ అడుగు ఫస్ట్. రేపు ఆఫీస్కి వచ్చుకోవాలి సార్. ఓకే, సరే. ర్యాపిడ్ ఫైర్ ఏంటంటే, హూ ట్రబుల్డ్ యూ మోస్ట్ ఆన్ సెట్స్? ట్రబుల్డ్ యూ, నేను సెట్ లో బాగా నీకు చిరాకు రప్పించింది. ఎక్కడన్నా ట్రబుల్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ దిస్ థింగ్. ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు మంచి మాట ఏమని చెప్పానంటే ఇది. నో వన్. ఓకే, నో ట్రబుల్. కొంచెం the dialogues that I had to say troubled me chala. Akshay or Bhargav, who's a better choice? For what? For Gayatri. Oh, for Gayatri? Bhargav. Okay. Rosh, it's okay Roshan. బయట అమ్మాయిలు క్యూలు కడుతున్నా, డోంట్ వరీ. He said Akshay or Bhargav.
Yes. My bad. Roshan. Roshan. Roshan or Ronak? Who's a better choice? Ronak. ఓకే. కొంచెం వీళ్ళందరిలో టేక్స్ ఎక్కువ తీసుకున్నది ఎవరు? అక్షయ్ cause he likes perfection. డైరెక్టర్ ఓకే అన్న కూడా ఇంకొకటి చేద్దాం రా, ఇంకొకటి జస్ట్ స్పీడ్ లో ఒకటి చేసేసాం అంటే ఏ డైరెక్టర్ ఓకే అన్నాడు ఎందుకు. I had to tell Akshay stop practicing lines at a point. ఎక్కువ చేస్తారు ఆపే అని చెప్పాల్సి వచ్చింది పాయింట్ లో. ఓకే, యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. యువర్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఆర్ డన్. ఇంకొన్ని అడుగు ప్లీజ్. నీకు చోలో వద్దని చెప్తున్నారు కదా, చూపి. ఎంత ర్యాపిడ్గా అయిపోయిందండి. అరే ర్యాపిడ్ అన్నారు కదా, అందుకే If ర్యాపిడ్. I have to play another character, which one would that be? అది ఎందుకు అడగలా? ఏది నాకు కనబడలా. ఆడి లోపల I want to play Bhargav. మీరే క్వశ్చన్లు అడిగేసుకొని మీరు ఆన్సర్లు చెప్పుకొని వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతాను. ఓకే, అటు దిగిపోను. సరే ఓకే. సెట్ పైన మోస్ట్ చిరాకు పెట్టే పర్సన్ ఎవరు అంట. ఆడియో రిలీజ్ లో అది అడగలేదు. నాకు అక్షయ్కి తెలుసు అది ఎవరో, కానీ మేము ఎప్పటికీ చెప్పాం. సీజన్ 1 లో చెప్పాం, సీజన్ 2 లో చెప్పాం, కానీ నాకు అక్షయ్కి నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అది థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. అదే ఈ గార్లు వాడలేటరా బాబు. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్యాన్ వి హ్యావ్ our last and final gamer, Mr. Akshay's promo onto the screen, please. 6 తర్వాత 7 రా, ఈ భార్గవ్ గారికి అడ్డే వడరా. తప్పింది బ్రో, మొత్తం తప్పింది. ఇంత ఒళ్ళగా బ్రష్ చేస్తున్నావేంటి? నాకు అడ్డొచ్చే ప్రకృతి కార్యాలు ఏవీ లేవు. హాయిగా లాగాన్ అవుతా, రాత్రంతా ఐటమ్స్ వెతుక్కుంటా, దొరికినవన్నీ కలెక్ట్ చేసినవన్నీ అప్గ్రేడ్ చేస్తా. అన్ఇంటరప్టెడ్ గేమ్. Crazy. So can we have Akshay onto the stage, please? Woo! Hello Akshay, how are you? I'm good. Finally. నేను ఇంకా అడగలేదురా. కాయగా నేను చెప్తున్నా. అప్పటి నుంచి ఎందుకు లేస్తున్నానో చెప్తా నేను. ఓకే, the mic is all yours. First of all, thank you so much to the media. Feels happy తెలుసా. I've been waiting for this since so long. ఒక్క రిలీజ్ కోసం చాలా నుంచి వెయిట్ చేశాను. అందుకే పిలవకుండా కూడా నేను ఇట్లా నడుచుకుని లేచిన. నన్నే ఫస్ట్ రైటర్ని పిలిచినప్పుడు నేనే లేచి వచ్చేస్తున్నా. అంటే the best is saved for the last కదా, అందుకే. Thank you. So first of all, I have to thank whoever made this possible to me. I have to thank Team Hotstar, BBC Studios, and my producers, Saideep Garu, Rahul Garu, and the team Tamada Media, and my main man, Aditya Mandala. Bro, I love you, bro. So, thank you, bro. Bye, ఒకసారి కలుద్దాం. సో నా దగ్గర ఒక బ్యాడ్ కంపారిజన్ ఎగ్జాంపుల్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే, బిఫోర్ వర్కింగ్ విత్ ఆదిత్య నా లైఫ్ కొంచెం కేవటిక్గా, సంబంధం లేకుండా రాంగ్ డైరెక్షన్లో ఎటు పడితే వెళ్తుండే అనమాట. సింపుల్గా చెప్పాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో తప్పైన చిన్నపిల్లలా ఉంటుండే. సో అప్పుడు ఐ మెట్ ఆదిత్య. అప్పుడు ఇట్లా కలిసి, అరే అది గేట్ లెఫ్ట్ తీసుకో వెళ్ళిపోతాను అని. ఇండానికి చాలా సిల్లీగా ఉంటుంది, బట్ ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో డైరెక్షన్ వచ్చింది నా లైఫ్లో కొంచెం, నా వర్క్ లైఫ్లో. అండ్ డెడ్ పిక్సెల్స్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. సేమ్ నీ డైలాగ్ ఆడుతున్నాను నిహారిగా, బట్ ఇట్స్ రియలీ స్పెషల్ టు మీ. కోవిడ్ ముందు ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ థియేటర్ ప్లేస్ కంటిన్యూస్గా. ఏం ఆడిషన్స్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ థియేటర్ మీద కాన్సన్ట్రేట్ చేసి లెర్నింగ్ ఫేజ్లో ఉండే. పక్కెళ్ళిపోతున్నా ఏంట్రా, బోరింగ్గా ఉందా, ప్లీజ్ వినండి. సో ఫైనల్లీ ఆడిషన్స్ ఇద్దామని చెప్పి నేను స్టార్ట్ చేయగానే కోవిడ్ వచ్చింది. 2 years ఎగిరిపోయింది. దాని తర్వాత ఐవ్ డన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, కానీ రిలీజ్ అవ్వడానికి అన్ని డిలే అయిపోయాయి. సో ఈ 3 years వెయిట్ చేసిన నా ఫస్ట్ రిలీజ్ ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, వాళ్ళే ఎక్కువ వెయిట్ చేస్తారు అందరు ఎప్పుడు వస్తుందా రిలీజ్ అని. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఇంత యూనిక్ కాన్సెప్ట్ ఫస్ట్ నా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ టు ది క్యారెక్టర్ భార్గవ్, నేను నార్మల్గా ఒక 30 ఆడిషన్లు ఇస్తే దానిలో 2-3 ఉంటాయి ఇలా యూనిక్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్స్. భార్గవ్ ఈజ్ సచ్ గై. అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద క్యారెక్టర్స్ అన్ని చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని ఒక స్టేజ్లో ఉండేలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి ఫర్ బీయింగ్ సో సపోర్టివ్, ఆల్ ద యాక్టర్స్,
Fad bro, thank you bro for bearing me. My DOP, thank you everybody, direction team, Alekia, Keshav, Charan. నేను వీళ్ళందరినీ సావగొడుతుండే సెట్ ముందు టేక్ ముందు ఒకసారి లైన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో, అందరూ అక్కడ బిజీ పని చేస్తుంటే బ్రో ప్లీజ్ ఒక్కసారి లైన్స్ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి సావగొడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ మీ. అండ్ డెడ్ పిక్సెల్స్ ఈస్ గోయింగ్ టు స్ట్రీమ్ ఆన్ హాట్స్టార్ ఈ మంత్ May 19th. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇంకా లాస్ట్ ఒక్కటి ఉంది. I would like to thank my parents, mummy, daddy, and Anna. I love you all. Thank you. అరే అక్షయ్, జెన్యూన్ గా చెప్పాలా, టు బి వెరీ ఆనెస్ట్, నువ్వు అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇట్ ఇస్ క్లియర్లీ సీన్ ఇన్ యువర్ ఐస్. నీ ప్యాషన్ కానీ, ఆ ఎక్సైట్మెంట్ కానీ, నువ్వు స్టేజ్ మీదకి వచ్చే విధానం కానీ, మేమే కాదు ఇక్కడ ఉన్న అందరూ, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. వి విష్ యూ అ గ్రేట్ ఫ్యూచర్. Thank you so much. Thank you so much. ఇప్పుడు ఎమోషనల్ పక్కన పెట్టేస్తే ర్యాపిడ్ ఫైర్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగేస్తా. చెప్పాలా ఇంకా అంతే అయిపోయింది, ఇంకేం లేదు, కొడతారు ఇంక ఎక్కువ చెప్తే. ఓకే, హూ వాజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఆన్ సెట్స్? ఆదిత్య. గ్రేట్ అండ్ స్మార్ట్ ఆన్సర్ రా. ఓకే, సీజన్ 2లో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ కొన్ని సినిమాలు కూడా చేస్తామని ఆశిస్తూ. సెట్ పైన ఎప్పుడు 24 hours తిండి పైన కాన్సన్ట్రేట్ చేసేది ఎవరు? దేని మీద? ఫుడ్ మీద. ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఎవరు? నిహారిక. క్రేజీ. అంటే తినేది ఎక్కువే ఉండదు, కొంచెమే. బాగి ఏం తిన్నావు ఇప్పుడు? ఏంటిది లంచ్ బాక్స్? అలా కాదు, బాగి మనం పెట్టుకుందాం. బాగి అంటే భార్గవ్ని బాగి అని పిలుస్తుంది. అంత చూసిందా, నాకు వద్దులే, సడన్ గా మూడ్ స్వింగ్, వద్దులే మీరు తినండి. ఓకే, యాక్చువల్లీ మార్నింగ్ యాబ్స్ చేశాను. అమ్మా, వెరీ డెడికేటెడ్. అంతే కదా. ఓకే, సో అక్షయ్కి భార్గవ్కి సిమిలర్ ఉండే 3 క్యారెక్టర్స్ ఏంటి? అక్షయ్కి భార్గవ్కి సిమిలర్ గా ఉండే 3 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఒక్క క్యారెక్టరిస్టిక్ చాలా సిమిలర్, అది సంకీగాలు. ఇద్దరు సంకీగాలు కొంచెం సిమిలర్. అది సింపుల్, ఒకటి. అది ఒకరికి గాయత్రి అంటే ఇష్టం, ఇంకోళ్ళకి నిహారిక అంటే ఇష్టం. చాలా డిఫరెన్స్ ఉంది కదా. అంటే కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ. బట్ ఓకే, రియల్ లైఫ్ లో హూ వుడ్ బి ద బెస్ట్ రూమ్మేట్స్ ఫ్రమ్ యువర్ 4 co-stars? నిహారిక, నో బుల్షీట్ ఉంటుంది కాబట్టి. అరే తిట్టి మరి జిమ్కి వెళ్ళవారను సిగ్గులేదు. నేను రోజు ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నిహారిక ఫోటోలు చూసి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యాడ్ టు ప్లే ఎనీ అదర్ క్యారెక్టర్, ఎవర్ క్యారెక్టర్ యూ వాంట్ టు స్టీల్? భార్గవ్. అంతే, భార్గవ్ అక్కడ ఇంకేం చేయను. ఇంకేది చేయలేవు, పక్కా ఫిక్స్. Awesome. థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్. వెళ్ళిపోమన్నావు కదా, ఇంకా ఉండు, నీతో పని ఉంది. నీతో పాటు ఇంకా మిగతా వాళ్ళని కూడా పిలుస్తాను. క్యాన్ వి హ్యావ్ నిహారిక గారు, హర్ష, సాయి రోనక్, భావన ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఇమీడియట్లీ ఫస్ట్ విత్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంత సైలెన్స్ ఏంటండి? యా, ప్లీజ్ స్లైడ్, ప్లీజ్ డోంట్ చేంజ్ ద స్లైడ్ అండి. క్యాన్ వి హ్యావ్ music off, please. Sir, inke. చెప్పండి. ఓన్లీ ఆర్టిస్ట్.
Okay, can we have the entire team oka last oka photograph ki? Please quickly, the cast and crew of Dead Pixels, they are requesting for a photograph. So quickly వచ్చేసేయండి. Guys, come on, please come on to the stage. And also, Dead Pixels will be streaming from May 19th in Disney plus Hotstar. ఏమాత్రం మీరు మిస్ అవ్వకుండా వెంటనే హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకొని చూసేసేయండి. #only for the young. Oh, okay. Yeah. Picture, please, quickly. Okay, so thank you so much, everyone. So please do watch Dead Pixels from May 19th onwards in Disney plus Hotstar. So I wish you all the best to the entire cast and crew. Already teaser trailer chala బాగున్నాయి. So ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా please download Hotstar and please watch Dead Pixels on May 19th. Only for the young, and if you're not young, do not watch it. First episode free. Sir, payment మాత్రం ఇవి పంపించండి, నాకే పంపించండి. Thank you so much for the press and everybody. Thank you so much. Good night. Thank you. Thank you. गुड मॉर्निंग मैम, चेकआउट 12 PM पे है। हम लेट चेकआउट कर सकते हैं? 1 PM, लॉन्गर 2 PM। पूरे दिन के लिए बुक कर दो। कामा सूत्रा लॉन्ग लास्ट कॉन्डम्स, स्पेशल क्लाइमैक्स डिले लुब्रिकेंट के साथ। आई लव इट व्हेन इट टेक्स टाइम। कामा सूत्रा लॉन्ग लास्ट कॉन्डम्स।
Hey everyone, in today's episode, we're going to take a zero to hero approach with Azure DevOps. We have a special guest joining us today, Nana from Tech World with Nana. Now, Nana loves everything about DevOps and loves Azure DevOps. So she and I have put together a very special video for you. So please follow along. Now, we also have a lot of resources that you can access as well. So instead of going through 100 links, we have one concise link for you to go through. Now let's quickly walk through how to access the documents, the repository, and more. So you're going to go ahead and click this link below, aka.ms/techworldwithnana. You're going to go ahead, it's going to open this page, you're going to enter in all your details, and ta-da, you're going to have all your links in one place, easy for you to see. Hello, everyone, and welcome to the DevOps Lab. I'm April Edwards, and I'm joined by a very, very special guest. Welcome, Nana. Hi, April. Really excited to be on the show and really excited about the topic that we're going to discuss today, which is going to be Azure DevOps. So we are actually going to start with a brief introduction of the DevOps in general and the cross-functional teams, and we're going to go through the Azure DevOps platform and basically see the mapping from Azure DevOps features. So we're going to go through all the features and all the amazing stuff that you can do on the platform and basically see how you can use that in DevOps teams in practice. Awesome. So let's get started. So for everyone out there today that is just starting off in DevOps, I want to level set with you. And I want to first start off with how we define DevOps. Now, this is something how we define DevOps at Microsoft. And I think if I were to ask each and every one of you how you would define DevOps, I would get a very different answer. Some of us have a lot of experience working in DevOps practices, and some of us are just starting from scratch. So I want to level set here. We define DevOps as the union of people, process, and products to enable continuous delivery of value to end users. And I want to focus on this word value, because if you've ever seen some of Nana's videos before, you know she talks about a lot about the tooling, the processes, and the people side of it. And really, 80% of it is the people side. We tend to work in silos in our different organizations, but we want to break those down. And we're going to use the tooling today to help us leverage that. But more importantly, we want to learn how to use the tooling to deliver value to our organization. So let's talk about how our organizations are currently carved up that many of us work with. So we tend to have an organization where we're trying to deliver something. Maybe as an IT pro, you're trying to keep those lights on 24/7, no matter what. And as an engineer or developer, you're trying to push new features. Those two things always conflict. And it's really hard working these silos teams because not only are we incentivized very differently, but we're trying to deliver different things. So we need to come together into product teams, into feature teams even, to deliver that value across our organizations and to our end users. So we're going to talk about a feature team today. This is going to be a cross-functional team. So what does this mean for you? A lot of us work in one space. We might work with data or APIs explicitly, or maybe the user interface. And if you're working in the operational space, maybe you work in storage or just networking, and you don't care about the rest of the stack. And I get it. It's sometimes hard to care about those other parts when you're so focused on what you have to deliver. But if we could develop into more vertical teams, we can have empathy across that stack. And that's really important to having that DevOps mindset. So yes, you might be a UI developer, but learning to understand how your UI impacts that data stack. Or if you're working in storage or networking, you need to understand how that component of your infrastructure impacts the applications you're working on, and even maybe the data components. So let's dig in to Azure DevOps. So exactly as you mentioned, April, most of the DevOps is about communication, and as it flows to the cross-functional teams, which basically now we have a team with different roles inside, which have aligned interests, right? So basically you have a project where you have lots of different roles, each one having their own background and skill set that they bring to the table. And now they have to work together, and what's important, they have to collaborate. And even though I teach a lot about DevOps tools and technologies, I also completely believe, and I'm 100% behind the idea that DevOps is first the culture and communication, and basically defining what the workflows are and how the team works offline, and then basically implementing that and taking that online and using those technologies to actually
bring that online, right? So Azure DevOps and all its features are basically there to map to those offline workflows. So basically, when once you define in your organization how your team is going to work together, how those different roles are going to communicate with each other, who needs to talk to who, how are the roles defined, where are the boundaries, etc. Now you have to basically provide them with some tools and platforms to also implement those in practice, right, while working on the project. So all these features that you see here that the Azure DevOps provides is basically one-stop shop, like a centralized platform where each role has their own basically way to do their job, but also very good points of integration between the roles. So in Azure boards, from Azure boards till Azure pipelines and repos, all of these tools, all of these features basically enable the communication, and we're going to go through those one by one. So the first one on the Azure DevOps platform is Azure Boards. This is kind of where everything starts, because before you start developing the product, before you start coding and then it gets tested and released, you need to define what is it that you're developing, and more importantly, why are you developing it in the first place, right? What is the business value? What is the purpose behind that? So this is where it all starts. And you need a place to, first of all, document and kind of formulate those business values and make it transparent for the whole team what we're developing. So Azure Boards is the place where you basically get the transparent overview of what we're developing and what status each feature or each bug fix or each part of the development of the application is in, where everyone can just look at it and in addition to that transparent view, can collaborate on those. So let's actually see that in action. Now we're going to dig into the meat and potatoes of Azure DevOps. So Nana told us about Azure Boards. So what we want to do is we want to get started with a new project. When we build out Azure DevOps, we have something called an organization. Your organization is the top level of what you're doing. I have an organization here. It's called Cloud AE Edwards. And I have built a project called ADO Demo. This is the demo that we're going to be working from today. As soon as I open up my project, you can see I have a summary page here. I have a little bit about this project. We can see what languages my code's written in. We can see a little bit of an introduction, and we can link here to our README for the project. We also have over here some project stats. We can look at work items created on the right-hand side. We can also look at our repositories with pull requests, commits, and also our pipelines. What are our pipelines doing? Are they successful? We can also see the members of the team that are in this project. So when we start a new project, we need to configure some settings. So let's go over to the project settings. So every project needs a name. A description is also probably a pretty good place to go. In this project, I've created an agile process. You can also do Scrum. You can do a basic process. It changes the features that are enabled in Azure DevOps when you do this. We can see the project administrators here are both myself and Nana, and we can see the services that we've enabled. We're going to go through each and every one of services that Nana introduced: boards, repos, pipelines, test plans, and artifacts. We can also look at our team configuration in the project settings. I've only created one team for this project just to keep it simple. But when you create these teams, you want to create groups. You might have contributors in your team. And when you think about the teams that you want to create, think about the characters that are involved. When we look at a DevOps any project where we have DevOps mentality behind it, we're going to need people like PMs and product owners and engineers. We need all these people involved in the project so they can all have different levels of visibility in the project. Now, every customer wants to know, how is their data secured? How is this access secured? Azure DevOps is hosted on the Microsoft platform and uses Active Directory as the backbone. So if your organization is using Active Directory for authentication, you can bring in your groups, your authentication groups into Azure DevOps as well and create that security across the platform. You can also add people individually outside of your organization. So Nan and I are collaborating on this together. So we're going to be in the same team. The other thing we do is configure notifications for the project. So how do you want to be notified that something's happening? We can also talk about pull requests, who they go to, who does it notify, different teams. So if you have PMs or product owners that need to be aware of what's going on, they can get access to certain things.
We also can configure service hooks so we can access different services outside of Azure DevOps itself and create subscriptions. We also can configure our dashboards. We're going to go over those in more detail in a bit. So first off, we're going to talk about Azure boards today. So we need to configure our project. I've created the project, and in each project, we have something called iterations. I've called this iteration ADO demo, but an iteration could be a specific epic or big part of a project, and you call it an iteration. Then you want to set up below it the sprints. I've called mine sprints 1, 2, and 3, and you can also see I've selected dates. Each of those sprints are 2 weeks long, which is how our team wants to work, and every team works differently. Some teams work in 1 week sprints, some teams work in 3 week sprints, and some even work in 4 week sprints. This is a great way to create the sprint dates that work for you. The other thing you can create in your project configuration are areas. So we're going to go through areas a little bit more in depth when creating tasks. When I create my tasks, I want it under Azure DevOps Demo, and I have apps, and I have also a testing capability under my apps. I've also put in an infra bit to separate just the tasks, because some of the infra tasks might be related around infrastructure as code and not the app directly. Now, this won't affect how the pipelines run or our code. It just gives me some tagging preferences when I'm configuring my boards. Again, just for some visibility. Then there's also the team configuration that we can go through. So some teams don't use epics. Some teams only use features and stories. Some teams have different working days. A lot of people work Tuesday to Saturday, and they don't work Monday to Sunday. So you can configure the working days that work best for your team. The other really cool thing with Azure DevOps we're not going to talk about today is you can connect in your GitHub to Azure Boards. Azure Boards is a really mature project for literally tracking everything in your project and giving that visibility. So if your code is already sitting in GitHub in a repository, you can connect that through. You can also configure all the details for your pipelines, things such as agent pools.